సలార్‌లో ఎవ్వరికీ తెలియని స్టోరీ. దేవా, నేను నీతో మాట్లాడాలి. ఎవడ్రా లౌడకి బాల్? ఎవరు నువ్వు? నేను దొర రాజమన్న అల్లుణ్ణి. అది చెప్పు ముందు. ఏంటి సంగతి? ఆ దొరగాని చంపేయడానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి. నేను చేయను పో. నేను నా ఫ్రెండ్ వరదాకి హెల్ప్ చేయడానికి వచ్చిన. అయినా నేను నీకెందుకు హెల్ప్ చేయాలి? ఎందుకంటే మనిద్దరం అన్నాదమ్ములు లాంటి వాళ్ళం. మా నాన్న చాలా మంచోడు, అసలు పనులు చేయడు. చిచి, మా నాన్న కూడా మస్తు మంచోడే. నేననేది ఆ రకంగా కాదు, మనిద్దరం శౌర్యంగా తెగకు చెందిన వాళ్ళం, అందుకే అడుగుతున్నా. అవునా? నేను శౌర్యంగా తెగకు చెందినవానని నీకెలా తెలుసు? ఎలా అంటే మన తెగ వాళ్ళందరికీ వీపు మీద ఘాట్లుంటాయి, నీకు కూడా ఘాట్లుంటాయి. ఓ అవునా? అయితే మన తెగ వాళ్ళందరినీ చంపినందుకు వాళ్ళ మీద ఇప్పుడు రివెంజా? బొక్కలే, అంత సీన్ లేదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? చిన్నప్పుడు నా వీపు మీద ఈ కత్తిగడ్డలు పెట్టేటప్పుడు భయపడిపోయి మురికాలలో దాక్కుంటే ఈ దొంగ నా కొడుకు రాజమన్నారు గారు నేనేడునో మా అయ్యకు పోయి చెప్పిండు, వద్దు వద్దు నాకు భయం అవుతుందని కాల ఎలబడి ఎంత బతిమల్లా ఇడిచిపెట్టలేదు దొంగ నా కొడుకు. అమ్మా, ఇప్పటికీ ఆ కత్తిగడ్డలు మానకుండా అలానే ఉన్నాయి. అందుకే ఆ రాజమన్నారు కానీ ఇప్పుడు కిడ్నాప్ చేసి వాడి ఈ చొక్కా ఈ వీపు మీద కత్తిగడ్డలు పెడుతుంటే. అవును, నువ్వు ఆ దొర రాజమన్నారు కూతుర్ని పెళ్లి చేసుకున్నావు కదా? మరి మీ ఇద్దరు ఫస్ట్ నైట్ రోజు నీ పెళ్ళాం నీ వీపు మీద ఉన్న గాట్లు చూసి గుర్తుపట్టలేదా నిన్ను? అంటే నా పిల్ల పెద్ద తింగది దేవా, అయినా రూమ్ లో మన ప్రతాపానికి మన స్టామినాకి అది ఎప్పుడో తట్టుకోలేక అలసి సొలిసి పడిపోయేది. ఓ అవునా? ఇప్పుడు అసలు మ్యాటర్ రేపు ఏం చెప్పాలి దేవా, మా ఇద్దరికి పెళ్లి మాత్రమే అయింది ఇప్పటి వరకు. అంటే మీ ఇద్దరికి ఇప్పటి వరకు ఏం జరగలేదు, స్టిల్ వర్జిన్. బాధపడకండి బారావా గారు, ఇలాంటి సందర్భాల్లోనే గుండె రాయి వేసుకోవాలి. మీకు మంచి రోజులు వస్తాయిలే.